హాయ్ స్టూడెంట్స్, మీరు ఏ పోటీ పరీక్ష రాయాలన్నా ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్ 1, 2, 3, 4, సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ ఎగ్జామ్, సిఆర్టీ ఎగ్జామ్స్, ఇలా మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఖచ్చితంగా అందులో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదే మ్యాథ్స్. పేరు ఏదైనా కావచ్చు, దాన్నే క్వాంట్ అంటారు, యాప్టిట్యూడ్ అంటారు, న్యూమరికల్ ఎబిలిటీ అంటారు, అర్థమెటిక్ అంటారు. అయితే ఎవరైతే ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. మరి మీరు కూడా ఈ సబ్జెక్ట్లో స్కోర్ చేయాలంటే మీకు ఒక 4 గోల్డెన్ టిప్స్ మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. అలాగే మీరు ఇక నుంచి ఇంకా నాది మ్యాథ్స్ కాదు అని భయపడాల్సిన అవసరం లేదు. సో మీకోసం ఒక ఛానల్ అనేది మీకు స్టార్ట్ చేశాం, యూట్యూబ్ ఛానల్. అదే మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్. సో దీనిలో మీకు ఇక నుండి బేసిక్ అంటే కంప్లీట్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, అలాగే కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రిక్స్, అడ్వాన్స్ ట్రిక్స్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకోసం ఈ ఛానల్ అంటే ఎంత యూస్ఫుల్ అవుతుందంటే మీలో ఖచ్చితంగా మ్యాథ్స్ అంటే భయం పోగొట్టే విధంగా మీకు ఇందులో క్లాసెస్ ఉంటాయి. అలాగే మీరు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా దానికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి ఈ ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఫర్దర్గా చాలా అంటే యూస్ఫుల్ క్లాసెస్ అనేవి ఈ ఛానల్లో ఉంటాయి. ఓకేనా, రైట్. సో అలాగే మనకి ఈ గోల్డెన్ టిప్స్ ఏంటి అంటే, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఫస్ట్ ఫాలో కావాల్సిన టిప్ ఏంటంటే అవాయిడ్ ఫియర్ ఆఫ్ మ్యాథ్స్. చాలామందికి చిన్నప్పుడు ఏదో కారణాల వల్ల మ్యాథ్స్ అంటే ఒక భయం ఏర్పడుతుంది. అది అలా గ్రాడ్యువల్లీ అలా ఎస్టాబ్లిష్ అయిపోయి అది తర్వాత కూడా అలాగే ఉండిపోతుంది. సో ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి మ్యాథ్స్ ఉండదు, అంటే ఓన్లీ అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది. అంటే అర్థమెటిక్ అంటే ఏంటి? అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదు, అర్థమెటిక్ అంటే మన డైలీ లైఫ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటామో వాటికి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. అది ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, ఇలా మీరు ఏ టాపిక్ తీసుకున్నా మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నవి. అంటే వాటిని మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా ఖచ్చితంగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ మ్యాథ్స్ అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ మ్యాథ్స్ ఉంటుంది? ఇంటర్ సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇస్తారా, లేదా బీఎస్సీ మ్యాథ్స్ నుంచి ఇస్తారా? ఎక్కడి నుండి ఇవ్వరు. ఇంటర్ మ్యాథ్స్ నుండి కానీ డిగ్రీ మ్యాథ్స్ నుంచి కానీ సింగిల్ చాప్టర్ కూడా ఉండదు. ఇవన్నీ మనం అప్ టు 10th క్లాస్ వరకు ఏవైతే చదువుకున్నామో ఆ టాపిక్సే మనకి ఉంటాయి. ఆ స్టాండర్డ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ మీరు మైండ్లోంచి డిలీట్ చేయాల్సింది ఏంటంటే నాది మ్యాథ్స్ కాదు అని. ఎప్పుడైతే నువ్వు మ్యాథ్స్ కాదు అని నువ్వు అలా 10 సార్లు అనుకుంటావో మీకు చిన్న చిన్న నెంబర్స్ చూస్తే కూడా ఒక భయం ఏర్పడుతుంది. సో ఫస్ట్ మీరు మైండ్లోంచి డిలీట్ చేయండి నాది మ్యాథ్స్ కాదు అని. ఎందుకంటే ఇది మ్యాథ్స్ కాదు కూడా. ఓకే, మన డైలీ లైఫ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో మనకి ఈ ఫస్ట్ మీరు మైండ్లోంచి అంటే ఒక ఫిక్స్ కండి, అంటే నాది మ్యాథ్స్ కాదు అని మీరు ఏదైతే ఉందో అది మైండ్లో డిలీట్ చేసిన తర్వాత సో ఇది నేను చేయగలుగుతాను అని ఒక పాజిటివ్ థాట్స్ మీరు డెవలప్ చేసుకోండి. ఒకసారి క్లాస్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ అన్నాడు, సార్ నాకెందుకో కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తాను సార్ అన్నాడు. అంటే ఎందుకు అలా అంటున్నామని అడిగాను. సో ఈరోజు నేను ఆ క్లాస్ విన్నాను సార్. ఆ క్లాస్లో ఏంటంటే ఆ రోజు నేను డిస్కస్ చేసింది 6% ఆఫ్ 21. అంటే 21లో 6% ఎంత అని, అంటే ఒక పర్సంటేజ్ అనే టాపిక్ సంబంధించిన క్లాస్ నేను తీసుకున్నాను యాక్చువల్గా. సో అందులో మనకి మామూలుగా పర్సంటేజ్ అంటే ఏంటి, 6% అంటే 6/100 × 21 చేయాలి, చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది.
సో నేనేం చెప్పానంటే జస్ట్ మల్టిప్లై చేయండి. 6 into 1 6, 6 into 2 12. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత 2 డెసిమల్ పాయింట్ తీసుకొని మీకు ఆన్సర్ వస్తుందని ఆ టాపిక్ ఆ రోజు కంటిన్యూషన్ అయిపోయింది. అంటే పర్సంటేజ్లో మనకి డబుల్ పర్సెంట్ వస్తే ఎలా చేయాలి, డెసిమల్స్ వస్తే ఎలా చేయాలని. సో ఆ క్లాస్ విన్న తర్వాత ఆ స్టూడెంట్ మైండ్ సెట్ మారిపోయింది. ఏమని? సో యాక్చువల్గా ఆ స్టూడెంట్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ క్లాస్కి వచ్చే ముందు అంటే అంతకంటే ముందు కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో నా మ్యాథ్స్ కాదు, నాకు మ్యాథ్స్ అంటే భయం, సో నేను మ్యాథ్స్లో స్కోర్ చేయలేను, నేను జాబ్ వస్తుందో రాదో, ఇలా చాలా డిఫరెంట్ ఆలోచనలు అనేవి ఉండేవి. బట్ ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత ఇంత సింపులా, సో నేను చేయగలుగుతాను కదా, నేను ఇవి చేయగలిగితే చాలు, ఖచ్చితంగా ఇంకా నేను జాబ్ ఖచ్చితంగా సాధిస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అయింది. సో తర్వాత సీన్ కట్ చేస్తే ఒక 4-5 months తర్వాత అదే స్టూడెంటు నా దగ్గరికి వచ్చి సార్ నాకు జాబ్ వచ్చింది అని ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అది కూడా బ్యాంక్ ఎగ్జామ్లో జాబ్ వచ్చింది. సో అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఫస్ట్ మీరు ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే భయం ఏదైతే ఉందో అది ఫస్ట్ మైండ్లో తీసేయండి. సో ఎప్పుడైతే మీలో ఆత్మవిశ్వాసం వస్తుందో, అంటే నేను చేయగలుగుతాను, ఇది మ్యాథ్స్ కాదు, నాకు ప్రాబ్లం ఏం కాదు అనిపిస్తుందో, ఖచ్చితంగా మీరు దాని మీద అంటే మీకు తెలియకుండానే ఆ సబ్జెక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్లో స్కోర్ చేయగలుగుతారు. రైట్. నా సెకండ్ గోల్డెన్ రూల్ 2. ఈ గోల్డెన్ రూల్ 2 ఏంటంటే మనకి స్టార్ట్ విత్ ద బేసిక్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత అది మ్యాథ్స్ అంటే నాది మ్యాథ్స్ కాదని అది మైండ్ నుంచి డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బేసిక్స్ అంటే ఏంటి అంటే మనకు మ్యాథ్స్లో మనం ఖచ్చితంగా అంటే దాని మీద ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలంటే జనరల్గా మీరు ఏ టాపిక్ అని తీసుకోండి, ఏముంటాయి, ఫైనల్గా మీరు చేయాల్సింది ఏముంటుంది. సో అందులో పెద్దగా ఈక్వేషన్స్ ఉండవు. జనరల్గా ఏముంటాయి మనకి, ఏ టాపిక్ అని తీసుకోండి, యావరేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. మీరు ఒకసారి ఆ టాపిక్ ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజు, ఫ్రాక్షన్స్, స్క్వేర్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ టాపిక్ అని తీసుకోండి, ఏ క్వశ్చన్ తీసుకోండి, సో ఆ క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఇవి మాత్రమే చేయాలి. అంటే అవి ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా 80% టాపిక్లోకి వెళ్ళొద్దు. ఓకేనా? రైట్. సో అంటే ఫస్ట్ ఆ బేసిక్స్ నేర్చుకోండి. మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. జస్ట్ నేర్చుకోవడం అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు కాదు. ఇంతకుముందు చెప్పాం కదా, పర్సెంటేజ్ ఎలా చేశాను, బై 100 చేయకుండా జస్ట్ మల్టిప్లై చేసి లాస్ట్ నుంచి 2 డెసిమల్ పాయింట్ తీసుకుంటే మీరు ఆన్సర్ వచ్చింది ఇంతకుముందు. అలా ఆ ట్రిక్స్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ నాకు వస్తుంది, నీకు వస్తుంది, కానీ ఎవరికి జాబ్ వస్తున్నది ఇంపార్టెంట్. ఎవరైతే స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతారో క్యాలిక్యులేషన్లో వాళ్ళకే జాబ్ వస్తుంది. ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సింది, ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్పీడ్ మ్యాథ్స్. ఓకే, రైట్. సో ఒక్కసారి ఆ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకున్నాం అనుకోండి, నీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా నీకు డెవలప్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ గోల్డెన్ టిప్ 3 ఏంటంటే ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండ్ చేసుకోవడం. నువ్వు ఒక్కసారి కాన్సెప్ట్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే సో ఆ క్వశ్చన్స్ చూడగానే నీకు ఈజీగా అంటే అండర్స్టాండ్ చేసుకోగలుగుతావు. సో తర్వాత దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. సో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే ఒక టాపిక్ ఉంది, లాభము నష్టం. మనకు డైలీ లైఫ్లో మనకి ఇది కనిపించే టాపికే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్తారు, ఆ షాప్ వాడిని అడుగుతారు, అంటే ఆ ఐటమ్ మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అది ఎంత అని అడుగుతారు. వాడు అంటాడు, సార్ 20% డిస్కౌంట్ ఉంది సార్, దాని మీద 20% డిస్కౌంట్ పోను మీకు 360 రూపీస్ పే చేయండి సార్ అంటాడు. అంటే ఆ షాప్ వాడికి తెలుసు అక్కడ 20% డిస్కౌంట్ ఇచ్చిన ప్రాఫిట్ వస్తుందని. అంటే వాడికి తెలుసు నేను ఎంత కొన్నాను, ఎంత కమ్మాలి, ఎంత కమ్మితే ఎంత లాభం వస్తుంది, సో దాని మీద డిస్కౌంట్ ఇచ్చే కూడా నాకు ఇంకా ఎంత లాభం వస్తుందని. మరి ఆ షాపు వాడే మన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా? సో మరి ఆ షాపు వాడే క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు నువ్వు చేయలేవా? ఖచ్చితంగా చేయగలుగుతావు. అదంతా మన సబ్జెక్ట్లో ఉంటుంది. అక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏది ఉందో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్లో ఉంటుంది. డిస్కౌంట్, ప్రాఫిట్, లాస్, ఇదంతా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చేస్తారని ఏమీ లేదు. ఎవరైనా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అలా ఆ ఫస్ట్ కరెక్ట్గా కాన్సెప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ సంబంధించి
అప్పుడు మీరు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఓకే, అది మర్చిపోకండి. రైట్. నౌ నెక్స్ట్ లాస్ట్ వన్, గోల్డెన్ టిప్ 4. ఇదేంటంటే మనకి ఈ మ్యాథ్స్ లేదా యాప్టిట్యూడ్ ఏదైనా కావచ్చు. సో మీరు జస్ట్ క్లాస్ వింటేనో జస్ట్ బుక్స్లో చూస్తేనో మీకు దాని మీద కమాండ్ రాదు. మీకు కమాండ్ రావాలంటే, అంటే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు స్పీడ్గా చేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఒక్కసారి ఆ కాన్సెప్ట్ మీద అవగాహన వచ్చిన తర్వాత సో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రాక్టీస్ కూడా కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూటీగా ఉండాలి. సో ఎప్పుడో ఒకసారి కాకుండా కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అలాగే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ విత్ ఈజీ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు ఒక టాపిక్ తీసుకున్న తర్వాత ఆ టాపిక్లో మనకు జనరల్గా ఏ టాపిక్ అయినా మనకి 3 లెవెల్స్ మనకు కనిపిస్తుంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ బేసిక్ లెవెల్, సెకండ్ మోడరేట్, తర్వాత కొంచెం డిఫికల్ట్ లెవెల్. సో నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఈజీ లెవెల్, ఈజీ క్వశ్చన్స్ ఏవైతే అనిపిస్తాయో, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయో ప్రతి టాపిక్లో ఒక 20-30 క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ మీదనే ఫోకస్ చేయి. సో మోడరేట్ క్వశ్చన్స్ కానీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కానీ అస్సలు టచ్ చేయకు ఫస్ట్. సో ఎప్పుడైతే ఈ ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ మీదనే ఫోకస్ చేసినప్పుడు నీకు ఏమొస్తుందంటే అప్పుడు ఆ టాపిక్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అవగాహన వచ్చేస్తుంది. సెకండ్ ఏంటంటే నీలో ఒక కాన్ఫిడెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఎస్, నేను చేయగలుగుతున్నాను, 20-30 క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాను అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు ఆ మోడరేట్ క్వశ్చన్స్ కానీ అలాగే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవైతే అనిపిస్తాయో అవి కూడా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? సో ఇలా ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నీకు కూడా అంటే నాన్ మ్యాథ్స్ అని అనుకుంటున్నావు, సో నువ్వు కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం మనకి స్పెషల్ అంటే మీకోసం ఒక సపరేట్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాం కాబట్టి ఈ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.